అతను నిన్ను కాపాడాడు, నువ్వు అతన్ని కాపాడావు. ఎక్కడా కొంచెం కూడా నీ మనసు స్పందించలేదా? ఆశపడే మనసైతే స్పందిస్తుందక్క, కానీ ఆశయానికి కట్టుబడే మనసు దేనికి అంత సులువుగా స్పందించదు. అయినా బరువు బాధ్యతల గురించి ఆలోచించే వాళ్ళకి మనసులో వేరొకరి బరువు మోసిన తోపిక ఎక్కడుంటుందక్క? నువ్వేం కంగారు పడక్కర్లేదక్క. జరిగిందంతా ఏదో కావాలని చేసినట్టే అనిపిస్తుంది, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నీ అనుకోకుండా జరిగినవి. ఆయన నా గురించి ఏమనుకుంటున్నారు, ఆయన మనసులో ఏముందో అది నాకు అనవసరం. మీరు తెచ్చిన సంబంధం చేసుకోవడానికి మించి వేరే ఆలోచన లేదు, రాదు. చిన్నాళ్ళు నోరు మూసుకునుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేదాన్ని, కానీ ఇది మాట్లాడడం మొదలు పెట్టాక తిరిగి సమాధానం చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు. ఛా! ఏదైతేనే శంకరిని పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్తోంది కదా. కర్మకాలి మళ్ళీ దీని మనసు మారేలోగా పెళ్లి చేసేయాలి. ఎస్. చేశాను కదా, అయినా నా మాట ఎందుకు వినలేదు టైలర్? ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా టైలర్ టైలర్ అని కలవరిస్తున్నాడేంటి? టైలర్ ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకుంటుంది నాన్న? హాస్పిటల్కి వచ్చింది కదమ్మా. హాస్పిటల్కా? రాలేదు నాన్న. లేదమ్మా, వచ్చింది కదా, అక్కడే నా పక్కనే ఉన్నట్టుంది. లేదు నాన్న, నేను అన్నయ్య హాస్పిటల్లోనే ఉన్నాం కదా, వస్తే మాకు కనిపించదా? విక్రమ్, నువ్వు చెప్పు, టైలర్ హాస్పిటల్కి వచ్చిందా? రాలేదు నాని. తన గురించి ఆలోచిస్తున్నావు కదా, అందుకే వచ్చినట్టు భ్రమపడ్డావేమో. టైలర్
టైలర్ రాలేదా? టైలర్ 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 ఆ అమ్మాయి కోసమే ఆలోచిస్తూ యాక్సిడెంట్ చేశానన్నావు కదా, ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావేంట్రా? అవునమ్మా, టైలర్ మీద కోపంతోనే కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ చేశాను. శంకరయ్యతో కలిసి నన్ను చూసి నవ్వినట్టు అనిపించింది. అందుకే యాక్సిడెంట్ చేశాను. కానీ నా కోసం మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది కదా. అంటే నేను టైలర్ గురించి తప్పుగా ఆలోచించానేమో. టైలర్ నా కోసమే ఆలోచించి వచ్చిందేమో. నాని, ఎవరూ రాలేదని చెప్పాను కదా, అమ్మ మాట మీద నమ్మకం లేదా? నిజంగా రాలేదా అమ్మా? రాలేదు నాన్న. వస్తే రాలేదని ఎందుకు చెప్తాను? అమ్మ ఎప్పుడైనా అబద్ధం చెప్తుందా? అయితే అమ్మ మాట విన్నాన్న. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు నాన్న. చూడు ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో. అమ్మ మాట వింటావు కదా? నాని నాని నాని, మత్తుమంది ఎఫెక్ట్ ఇంకా ఉందమ్మా. ఇంకో 2-3 గంటల వరకు మెలకు రాదు. ఆ అమ్మాయి గురించి అంతగా కలవరిస్తున్నాడేంటి వేదవతి? అయినా ఆ అమ్మాయి హాస్పిటల్కి వచ్చింది కదా, రాలేదని ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకంటేనండి, నా బిడ్డని దక్కించుకోవడానికి. ఇంకా అమ్మాయి గురించి ఇంట్లో ఎవ్వరూ మాట్లాడకూడదు. ఒకవేళ నాని ప్రస్తావించినా పూర్తిగా డైవర్ట్ చేయాలి. ఈ పనేదో నాని ఆ అమ్మాయి గురించి చెప్పినప్పుడే చేసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదొదినా. నిజమే వదినా, ఏదో ఆశపడ్డాను, కానీ అనుకున్నవన్నీ జరగాలని లేదు కదా. అయినా అదంతా గతం. ఇప్పుడు నానిని కాపాడుకోవడానికి ఇదొక్కటే దారి. చెప్పింది చెయ్యండి చాలు. ముందు వాడిని విశ్రాంతి తీసుకొని ప్రియంవద పద. వదినా జాగ్రత్త. ఈ కుట్టు మిషన్కేంటి తెగ కాల్స్ వచ్చేస్తున్నాయి? లాయర్కి నాకు కూడా అన్ని రావడం లేదు. హలో హలో ధర్ని, నేను ధరణిని కాదు, శ్రావణిని మాట్లాడుతున్నాను. లాయరమ్మ గారు మీరా? ధర్ని లేదా? ఉంది, కానీ విషయం ఏంటి? మరి రేపు నా పుట్టినరోజు కదా, గుడికి వెళ్తున్నాను. ధర్ని కూడా రమ్మని చెప్దామని ఫోన్ చేసినాను. ఒకసారి ఫోను ధర్నికి ఇస్తారా? నేనే చెప్తాను. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ధరణి, ధరణి. ఏంటక్కా? నీ బాయ్ ఫ్రెండ్ కాల్ చేశాడు. మాట్లాడు. ఆదిత్య ఫోన్ చేశాడా? నా నంబర్ ఆయన దగ్గర లేదే. బాబాయ్ ఏమైనా ఇచ్చారా? లేదు, అసలు బాబాయ్ నా ఫోన్ నంబర్ ఎవరికి ఇవ్వరు.
మరెవరు చేసుంటారు? మాట్లాడు. హలో ధరణి, నువ్వేనా? చెప్పండి. ఏం లేదు ధరణి, రేపు నా పుట్టినరోజు, గుడికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తే బాగుంటుందని ఫోన్ చేశాను. రావా ధరణి? సరే, అమ్మతో మాట్లాడి చెప్తాను. ధరణి, నేను లాయర్ అమ్మతో కూడా మాట్లాడినాను, ఏమీ అనలేదు. నువ్వు తప్పకుండా రావాలి, సరేనా? ధరణి, ఉంటాను. బాయ్. ఏంటి, బాయ్ ఫ్రెండ్ అని చెప్పి శంకరే ఫోన్ ఇచ్చానని ఆశ్చర్యపోయావా? ఇప్పుడు నీ కాబోయే మొగుడైనా బాయ్ ఫ్రెండ్ అయినా శంకరే కదా. అవును, బాయ్ ఫ్రెండ్ ఫోన్ అనగానే కొద్దిసేపు టెన్షన్ పడ్డావు. శంకరేని బాయ్ ఫ్రెండ్ అనుకోవడానికి మనసు ఒప్పుకోలేదా? లేకపోతే ఇంకెవరైనా గుర్తొచ్చారా? లేదు, గుర్తు రాట్లే. ఎందుకంటే నీ మనసులో ఏమీ లేదు కదా, ఎందుకు గుర్తొస్తారు? అయినా నువ్వెలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయవని నాకు చాలా కాన్ఫిడెన్స్. అవును, రేపు శంకరితో కలిసి గుడికి వెళ్తున్నావు కదా? అమ్మని అడుగుతానక్క. అమ్మ కాదందులే గాని నువ్వు కొంచెం వెళ్ళడానికి మెంటలీ ప్రిపేర్ అయ్యుండు. పెళ్లి చేసుకోబోయేవాడి మనసు బాధ పెట్టడం మంచిది కాదు కదా. పైగా పెళ్లికి ముందే ఇలా కాబోయేవాడితో మాట్లాడే అవకాశం అందరికీ రాదు. వెళ్ళి మనసు విప్పి మాట్లాడుకోండి. చెప్పమ్మా, ఎవరు తీసుకెళ్లారు? అంత హెల్ప్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా. ఎవరమ్మా చెప్పు. అంటే నాని నిన్ను హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ అది చేశాక అప్పుడు మాకు తెలిసి మేము హాస్పిటల్కి వచ్చాం. మేము వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అవునా? నన్ను సేవ్ చేశారు కదా, ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా అన్నయ్య. మీకు తెలియకపోతే ఏంటి? అప్పుడు హాస్పిటల్లో సిస్టర్ ఉన్నారు కదా, ఆ సిస్టర్ నన్ను ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేశారు? నాకు తెలీదు సార్. నాకే కాదు, హాస్పిటల్లో ఎవరికి తనెవరో ఏంటో తెలీదు. ఎవరైనా జాయినింగ్ ఫామ్ లో వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ రాస్తారు. ఆ అమ్మాయి ఏంటో విచిత్రంగా టైలర్ అని రాసింది.
టైలరా? నన్ను హాస్పిటల్లో టైలర్ జాయిన్ చేసిందా? అవును సార్, హాస్పిటల్లో జాయిన్ చేసింది, మీకు బ్లడ్ కూడా ఇచ్చి మీ ప్రాణాలు కూడా కాపాడింది. అమ్మా అవునా? టైలర్ నాకు బ్లడ్ ఇచ్చిందా? నన్ను సేవ్ చేసిందా? మరేంటమ్మా టైలర్ వచ్చిందని అడిగితే రాలేదని చెప్పావు? అప్పుడు అమ్మ అక్కడ లేదు కదా నాన్న, అందుకే తెలియలేదు. కానీ నాకు తెలిసిపోయింది కదా నాన్న. టైలర్ నా పక్కనే ఉన్నట్టు నాకు అనిపించిందని చెప్పాను కదా. టైలర్ నా దగ్గరలో ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది నాన్న. ఆ రోజు ఫంక్షన్లో, గుళ్ళో, మళ్ళీ హాస్పిటల్లో తెలిసిపోయింది కదా నాన్న. అమ్మా చూసావా టైలర్ ఎంత మంచిదో. నాకు తను బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది. అంటే నాలో ఇప్పుడు టైలర్ బ్లడ్ ఉంది కదా. ఆపరా, టైలర్ అని మంత్రం చెప్పించినట్టు జపిస్తూనే ఉన్నావు. ఆ అమ్మాయి గురించి ఆలోచించకుండా ఉండలేవా? వద్దు నాన్న, మర్చిపో. ఎందుకు మర్చిపోవాలమ్మా? టైలర్ మంచిదే కదా, నన్ను కాపాడింది కదా. కాపాడిందిరా, కానీ ఈ యాక్సిడెంట్కి కారణం ఎవరు? ఆ అమ్మాయి ఏదో అందనే కదా కోపంతో వెళ్ళి యాక్సిడెంట్ చేశావు. మా అదృష్టం బాగుండి నువ్వు బ్రతికేవు నాన్న. నీకేమైనా అయ్యి ఉంటే ఈ అమ్మాయి ఏమైపోయి ఉండేది? వద్దు నాన్న, నువ్వు అమ్మాయిని తలుచుకోవడం, మళ్ళీ ఏదో ఒక గొడవ జరిగి కోపంలో నువ్వేమైనా చేసుకుంటే ఈ అమ్మ తట్టుకోలేదు నాన్న. వద్దంటే ఎలా అమ్మా? టైలర్కి ఎవరు చెప్తారు? పాపం చాలా మంచిదమ్మా, ఏం తెలీదు. ఆ జిడ్డిగాడిని పెళ్లి చేసుకుంటే ఏమైపోతుంది? ఎంత చెప్పినా అర్థం చేసుకోవేంట్రా? అసలు ఆ అమ్మాయి గురించి ఆలోచించొద్దంటే ఏమైపోతుంది అని అంటావు. ఏమైపోతే అది అయిపోని, నాకెందుకు? నాకు నువ్వు ముఖ్యంరా. వేదవతి, ఏంటిది? మీరుండండి, వీడికి తెలియాలి, లేకపోతే వీడు మనకి దక్కడు. అమ్మా నువ్వు కూడా టైలర్ లానే తిడుతున్నావు. అది కాదు నాన్న. వేదవతి, ఇప్పుడేం వాడితో మాట్లాడద్దు. నువ్వు లేదండి. రా. అమ్మా ఆగు, నన్నెందుకు తిట్టావు? అమ్మా ఆగు, అమ్మా రా ఇటు. అమ్మా ఏంటిది వేదవతి? నానితో జాగ్రత్త అని అందరికీ చెప్పే నువ్వే వాడితో అలా కోపంగా మాట్లాడతావేంటి? అమ్మా నన్నెందుకు తిట్టావు? రా అమ్మా రా. చూడు వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో. ఏం చేయమంటారండి? నాకు వేరే దారి లేదు. నేను అరిచినందుకు కోపం వస్తే మళ్ళీ దగ్గరికి తీసుకుంటాను, బుజ్జగించుకుంటాను. కానీ మళ్ళీ ఆ అమ్మాయి అరిచి కోపం తెచ్చుకుంటే, మళ్ళీ ఇలా యాక్సిడెంట్ ఏదైనా చేసుకుంటే తట్టుకోగలవా? ఆ అమ్మాయి పరిచయమైనందుకు సంతోషించాను, నాలాగే చూసుకుంటుందని ఆశలు పెంచుకున్నాను. కానీ వీడే నచ్చలేదో, వీడి మనసులో ఉన్న ప్రేమ అర్థం కాలేదో, లేక ఇంకే సమస్య ఏమైనా ఉందో వేరే పెళ్లి చేసుకుంటోంది.
దాన్ని తట్టుకునే శక్తి లేనప్పుడు దూరంగా ఉంచడమే మంచిది కదండి. అమ్మా రామ్మా, నన్ను తిట్టి వెళ్ళిపోవద్దమ్మా. విక్రమ్, నువ్వు లోపలికెళ్ళు. ఎవరూ లేకపోతే వాడికి కోపం ఎక్కువైపోతుంది. వెళ్ళు. అమ్మా రామ్మా.